ఆ ఇద్దరికి బస్ ఎక్కే ముందు తెలియని విషయం ఏంటంటే రాబోతున్న ప్రమాదం తమలో ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేయబోతుందని. శంకర్ మరియు రమేష్ ఇద్దరు మంచి స్నేహితులు. 2011లో బెంగళూరులో ఒకే ప్రైవేట్ కంపెనీలో ఇద్దరికి ఉద్యోగం రావడంతో వీరిద్దరూ ఇంకా మంచి స్నేహితులయ్యారు. అప్పుడు బ్యాచిలర్ గా ఉండడంతో ఇద్దరు కలిసి హ్యాపీగా గడిపేవారు. తర్వాత ఇద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. గత 4 సంవత్సరాల నుండి ఇద్దరు ఒకే బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్నారు. రమేష్ గ్రౌండ్ ఫ్లోర్ లోను, శంకర్ థర్డ్ ఫ్లోర్ లోను ఉంటున్నారు. ఇద్దరు మంచి చెడ్డ కలిసి పంచుకునే వాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు. ఇద్దరు పిల్లల్ని కూడా ఒకే స్కూల్లో జాయిన్ చేయించారు. ఏది జరుపుకున్నా కలిసే చేసుకుంటారు. అయితే దీపావళి పండుగ రావడంతో ఇద్దరికి 3 రోజులు సెలవు దొరికింది. శంకర్ దీపావళికి హైదరాబాద్ లో ఉన్న తన చెల్లి ఇంటికి వెళ్లాలనుకున్నారు. తన ఫ్రెండ్ రమేష్ కూడా హైదరాబాద్ తనతో వెళ్లి శంకర్ వాళ్ళ చెల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇద్దరు దీపావళి హైదరాబాద్ లో ఆనందంగా జరుపుకున్నారు. 3 రోజులు ఆనందంగా గడిచాయి. బెంగళూరుకు వారి తిరుగు ప్రయాణం ఆ రోజు సాయంత్రం మొదలైంది. ఆ ఇద్దరికి ఆ బస్ ఎక్కే ముందు తెలియని విషయం ఏంటంటే రాబోతున్న ప్రమాదం తమలో ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేయబోతుందని. రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ లో ఇద్దరి స్నేహితుల కుటుంబాలు బెంగళూరు వెళ్లే బస్సు హ్యాపీగా ఎక్కారు. శంకర్ ఫ్యామిలీ వాళ్ళ లోయర్ బెర్త్ లో వారు నిద్రపోయారు. అలాగే రమేష్ ఫ్యామిలీ డ్రైవర్ సీటుకి కొంచెం దగ్గరగా అప్పర్ బెర్త్ లో నిద్రపోతున్నారు. కర్నూలు హైవే రాగానే వచ్చింది. వారి జీవితాల్ని కబలించే కొన్ని క్షణాల ముందు అది రాత్రి 2 గంటల సమయం. బస్ కర్నూలు హైవే మీద హోరు వానలో చీకట్లను చీల్చుకుంటూ అత్యంత వేగంగా దూసుకెళ్తుంది. ఈ బస్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ చీకటి వర్షంలో తడుస్తూ బైక్ మీద శివ, ఎర్రిస్వామి అనే ఇద్దరు యువకులు వేగంగా వెళ్తున్నారు. మద్యం సేవించి బైక్ ను వేగంగా నడుపుతున్న శివ ఆ చీకట్లో కుడివైపున ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో బైక్ మీద నుండి పడ్డ శివ స్పాట్ లోనే చనిపోయాడు. ఎర్రిస్వామి తాగిన మైకంలో తన ఫ్రెండ్ చనిపోయాడన్న భయంతో అక్కడి నుండి పారిపోయాడు. వెనుక వైపు నుండి దూసుకొస్తున్న కావేరి బస్ డ్రైవర్ వర్షం వల్ల దూరంగా పడి ఉన్న బైక్ ను బస్ లైట్ వెలుతురు సరిగా పడకపోవడంతో గమనించలేక బైక్ మీద నుండి వేగంగా వెళ్లడంతో బస్ కిందనున్న డీజిల్ ట్యాంక్ రంధ్రం పడి నిప్పులు చెలరేగి మంటలు మొదలయ్యాయి. దీంతో మొదట డ్రైవర్ క్యాబిన్ దగ్గర మంటలు వ్యాపించాయి. కింద బెర్తలో నిద్రపోతున్న శంకర్ కి మెలకు వచ్చి చూడగా బస్ డ్రైవర్ భాగం మొత్తం పొగల్లో చిక్కుకుంది. ఆ పొగల్లో ప్రకాశవంతమైన మంటలు చూశాడు. అలాగే బస్ వెనుక భాగం వైపు కొంతమంది అద్దాన్ని పగలగొడుతున్నారు. ఇంకొంతమంది ఇంకా నిద్రలోనే ఉన్నారు. శంకర్ తన పిల్లల్ని నిద్రలేపాడు. తనకంటే కొంచెం ముందు అప్పర్ బెర్త్ లో ఉన్న తన స్నేహితుడు రమేష్ ను, అతని ఫ్యామిలీని నిద్రలేపాడు. కానీ ఈలోపే ముందు ఉన్న పొగలు బస్ లోపల మొత్తం వ్యాపించాయి. బస్ ముందు భాగం కాలిపోతుంది. పొగలు ఎలా ఉన్నాయంటే పక్కనున్న వ్యక్తిని కూడా చూడలేనంత దట్టంగా ఉన్నాయి. ఆ పొగల వల్ల శంకర్ కు అసలు రమేష్ ఫ్యామిలీ కిందకు దిగారా లేరా, ఎక్కడ ఉన్నారు అనేదే కనిపించలేదు. శంకర్ తన పిల్లలు ఆ పొగ పీలుస్తూ ఊపిరి తీసుకోలేకపోతున్నారు. తనకి అర్థమైంది తన భార్యతో మనం చనిపోబోతున్నాం, ఇక అంతా అయిపోయిందని చెప్పాడు. బస్ లోపల అన్ని అద్దాలు అందరూ పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బస్ లో ప్రయాణికులందరూ చనిపోబోతున్నా అన్న భయంతో వాళ్ళ పిల్లలను గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. బయట నుండి సహాయం కోసం చివరి ఆశతో ఎదురు చూస్తున్నారు. శంకర్ బలంగా కొట్టడంతో ఒక అద్దం పగలడంతో ముందు తన పిల్లలను బస్ నుండి కిందికి దింపాడు. తర్వాత తను తన భార్య దిగారు. తను దిగిన వెంటనే బయట నుండి తన స్నేహితుడు రమేష్ వస్తాడని ఎదురు చూశాడు. కానీ వేరే ప్రయాణికులు దిగిన వెంటనే బస్ అత్యంత భారీ శబ్దంతో పేలిపోయింది. లోపల నుండి అరుపులు వినిపించడం ఆగిపోయాయి. శంకర్ చనిపోయిన తన స్నేహితుడి ఫ్యామిలీకి కన్నీళ్ల వీడ్కోలు మాత్రమే ఇవ్వగలిగాడు. ఇదంతా 4 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఇద్దరిగా సాగిన వారి ప్రయాణం, ఈ ప్రమాదం ఒకరి ప్రయాణాన్ని మధ్యలోనే శాశ్వతంగా ఆపేసింది. కర్నూలు బస్సులో ప్రయాణించి ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఇవే మా నివాళులు.